హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ సెమీ అండ్ టేస్టీ కిచెన్. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే మెసేజ్ చర్చ్లో చెప్పింది, వీడియోతో పెడుతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పింది అయితే 4వ మాట, స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం ధ్యానించాం కదండి. ఫస్ట్ మాట అయితే క్షమాపణ, విచక్షణ, విజ్ఞాపన గురించి మనమైతే మాట్లాడుతున్నాము. అలాగే రెండవ మాట పక్కన వేలాడుతున్న నేరస్తుల్ని వాగ్దానం అయితే దేవుడైతే వాగ్దానం ఇచ్చాడండి. అలాగే యేసు ప్రభు వారి తల్లి పట్ల బాధ్యతనైతే ఇక్కడ తెలియజేయబడుతుందండి. అయితే 4వ మాట అయితే ఎడబాటు అనేది మనకి తెలియపరుస్తున్నారు. ఈ 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 అయితే చదువుకుందామండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మి 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. హల్లెలూయా. అయితే ఇదే మాట మళ్ళీ మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉందండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలు చదువుకుందామండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మని ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోని అర్థం. అయితే యేసు ప్రభు వారి శిలువలో పలికిన మొదటి మాట ధ్యానించినప్పుడు క్షమాపణ గురం అయితే మనం చూసాం కదండి. 4వ మాటకైతే మనము ఎడబాటు అనేది వస్తుందండి. ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టాడంటే కేవలం మన యొక్క పాపముల కొరకు దేవుడైతే మన యేసు ప్రభు వారి చేయి అయితే విడిచిపెట్టారండి. ఆ పరమదేవుడు ఆ చేయి విడిచిపెట్టకపోతే ఈరోజు మనకు క్షమాపణ గుణము లేదండి, మనకు పాప విముక్తి కూడా లేకపోయింది. అయితే దీంట్లో 5 విషయాలు అయితే మనం ధ్యానించుకుందామండి. అయితే ఫస్ట్ వచ్చి పాపం నుండి మనం ఎలా విడిపించాడు అనేది మనం ఈ వాక్యంలో చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారెందున ఆ ప్రకారమే మరణము యొక్క ఫలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడము ఆయన రక్తమాంసంలో పాల్వాడాయి. అంటే పాపం నుండి దేవుడు అయితే మనం విడిపించకపోతే ఈ రోజున మనకు పాప క్షమాపణ అయితే లేదండి. కేవలం ఆయన చేయి విడిచడం వల్లనే మనకి ఆయన అయితే సిలువలో ఆయన మరణం పొందాడు, లేకుంటే మనకు పాప విమోచనే లేదండి. అలాగే మన దాసత్వం నుంచి విడిపించడానికి కూడా ఆయన మరణం పొంది ఉన్నాడు. దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వరకు ఆయన జీవించుట చేత మరి నిత్యంగా రక్షించబడదు. రాబోతున్న విగ్రహం నుంచి కూడా దేవుడైతే మనం విడిపించడానికి యేసు ప్రభు వారు సిలువలో మరణం పొంది ఉన్నారండి. ఆ దేవాది దేవుడు ఆయన చేయి విడిచిపెట్టి ఉండట్లయితే మనమైతే ఉగ్రతకైతే లోనవుతూ ఉంటామండి. అలాగే ఈయన అయితే 3 విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. అంటే దేవుడు ఉమ్మి వేసినా కూడా ఆయన భరించగల శక్తిని అయితే ఆయనకి ఇచ్చారు. అలా కొరడాతో కొట్టబడినా కూడా ఆయన అయితే బాధపడలేదు, కానీ మహాన్ ఉమ్మి వేసినా కూడా ఆయన అయితే బాధపడలేదు. కానీ 3 విషయాలు కూడా బయట వారి కొరకు అయితే ఆయన మాట్లాడి ఉన్నారు. 4వ మాట అయితే కేవలం ఆయన కొరకే దేవతి దేవుని వేడుకుంటున్నారు. ఎందుకంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి చాలా బాధపడుతున్నారండి. అంటే ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తున్నాం. ఇలాంటి పాపం చేయడం వల్లనే ఆయన సిలువలో మరణం పొంది ఉన్నారు. కాబట్టి మనకి రక్షణ దినమండి. ఇదే విధంగా ఈరోజు పస్కా పండుగ అయితే ఇజ్రాయేల్ దేశంలో అయితే ఈ రోజునే చేసుకుంటారండి. పస్కా పండుగ 3 గంటల సమయంలో గొర్రెల పిల్లను ఆయన వధిస్తారు అక్కడ. అదే టైంలో దేవుడు కూడా ప్రాణాన్ని అయితే విడిచిపెడతారండి. మనం నీతిమంతులుగా తీర్చడానికి కూడా ఆయన సిలువలో మరణం పొందారు. మనం పుట్టుకతోనే పాపం చేసి ఉన్నామండి. ఆయనకి ఏ పాపము తెలియదు అసలు. అలాంటి వారికి ఆయన సిలువలో మరణం పొందడానికి కూడా ప్రజలందరూ కూడా కేకలు వేసి సిలువ వేయడి అనేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సిలువ వేయించారండి. ఆయనకైతే ఎలాంటి పాపం అయితే లేదు.
అలానే రోమా 5:9 కూడా మనం చూద్దామండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఆ ఉగ్రత నుంచి నీతిమంతులుగా మనం తీర్చడానికి ఆ దేవాతి దేవుడు ఆయన యొక్క కుమారుని చేయి విడచడం అయితే జరిగింది. అలాగే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకైతే దేవుడు ఆ యొక్క చేతిని విడిచిపెట్టడం జరిగింది. 6వ అధ్యాయం 23వ వచనం అండి, రోమా పత్రిక. ఏలయనగా పాపముల వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కేవలం నిత్య జీవాన్ని అందించడానికి కొరకే ఆయన సిలువలో మరణం పొందారండి. మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, మన పక్కవారు విడిచిపెట్టినా కూడా దేవుడైతే మనల్ని విడిచిపెట్టలేరండి. ఇలాంటి టైంలో సిలువ వద్దకు రమ్మని దేవుడు తన యొక్క కుమారుని చేతిని విడిచిపెట్టి మనల్ని పట్టుకోవడానికి దేవుడైతే ఆయన మనల్ని సిద్ధంగా ఉన్నారండి. మనల్ని సిలువ దగ్గర తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఇలానే మనం చెప్పుకుంటా ఉంటాం. మనలో ఎంతమంది మార్పు వస్తుందండి? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవుడైతే ఆ కుమారుని చేయి విడిచిపెట్టడం వల్లనే ఆయన శిక్షకు పాత్రుడై ఉన్నారండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడే దీవించుగాక. ఆమేన్. వీడియో అంతా చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.